మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఫస్ట్ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం ప్రత్యేకంగా? కుజుడు 3వ ఇంట్లో, చంద్రుడు 10వ ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ప్రఖ్యాతి అనేది విపరీతంగా వస్తుంది. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, మంచి పని చేయడం వల్ల పేరు ప్రఖ్యాతి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, పేరు ప్రఖ్యాతి అనేది విపరీతంగా వస్తుంది. అంతే కదా, మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తే క్లాస్లో అందరు గుర్తుపడతారు. అరే ఈ బాబు మంచోడు, ఈ బాబు చదువుకుంటున్నాడు, ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, క్లాస్ ఫస్ట్ వచ్చింది, ఏదో దాన్ని బట్టి మీకు పేరు ప్రఖ్యాతి అని వస్తుంది. లేకపోతే మీరు యూట్యూబ్లో కూడా ఒక వీడియో చేస్తే మీకు పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. సో మకర రాశి వాళ్ళకి చంద్రుడు 10వ ఇంట్లో ఉండడం వలన పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. అది మీరు ఎక్కడ తెచ్చుకుంటారు అనేది మీ మీద ఉంటుంది. మీరు యూట్యూబ్లో ప్రయత్నిస్తారా, చదువులో ప్రయత్నిస్తారా, వ్యాపారంలో ప్రయత్నిస్తారా? అరే ఆ షాప్ అక్కడ బజ్జీలు బాగా దొరుకుతాయి, అన్న పూరీలు బాగా వేస్తారు, అన్న పూరి మాస్టరు ఈ ఏరియాలో ఎవ్వరు వేయలేరు, అంత బాగా అన్న పూరీలు వేస్తారు, 20 years నుంచి పూరి మాస్టర్గా చేస్తున్నారు. అంటే ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో, ఒక నగరంలో, ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక టీవీ ఛానల్లో కొంతమందికి పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది వాళ్ళ ప్రయత్నం వల్ల. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సాయి శక్తుల దేవుని గుర్తు తెచ్చుకొని మరీ ప్రయత్నం చేస్తారు. ప్రయత్నానికైతే ఏ లోటు ఉండదు అని కనిపిస్తుంది. ఎవరికైనా మేము చెప్పే గోచారము జస్ట్ 15% మాత్రమే. 85% మీ జన్మ జాతకం. మీ జన్మ జాతకంలో గనక గురువు కానీ శుక్రుడు కానీ ఈ 2 గ్రహాల్లో ఒక గ్రహం బలవంతం అంటే బలంగా ఉంటేనే మీ పనులు అవుతాయి. లేకపోతే మీకు ఎప్పుడు పనులు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. దానికి పెద్ద రెమెడీలు చేయించుకోవాలి. ఏదైనా జ్యోతిష్కుడికి చూపించుకొని మంచి రెమెడీలు చేయించుకోండి. లేకపోతే సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ బిహేవియర్ని మార్చుకోండి. ఈ రెండిట్లో ఒకటి చేసుకోండి. కానీ సార్ గురుగారు మీరు ఇలా చెప్పారు, నాకు జాబ్ రాలేదు, నేను వ్యాపారం పెట్టాను, నాకు మోసం అయిందంటే నీలో లోపం ఉంది, అని సరిదిద్దుకో. తర్వాత ఇవన్నీ ఇది చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మళ్ళీ నా మీద నిందేస్తారు, మీరు చెప్పినవి ఏమి రాలేదు, మకర రాశి 2026 అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఏం లేదు అంటే మీ జన్మజాతకంలో కూడా బలం ఉండాలి, ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే కష్టమే కదా. ఇప్పుడు మీరు జాబ్ చేస్తారా, వ్యాపారం చేస్తారా పక్కన పెడితే ప్రయత్నం అయితే చేస్తారండి. మీకు పేరు కూడా వస్తుంది దానివల్ల, అది ఎంత బాగా చేస్తున్నాడు ప్రయత్నం అని. కానీ మీకు సక్సెస్ అనేది ప్రయత్నం వల్ల డిపెండ్ అవ్వదు, కొంచెం అదృష్టం కూడా ఉండాలి. సో అదృష్టం ఉండాలంటే మనకు గురువు అయినా శుక్రుడైనా ఇద్దరిలో ఒకరు సాయం చేయాలి. జన్మ జాతకంలో గురువు బాగుంటే తిరుగులేదా మనిషికి, కావాల్సిన జాబ్ వచ్చేస్తుంది, కావాల్సిన వ్యాపారం నడిచేస్తుంది. కానీ మీకు కనుక గురువు బాగాలేకపోతే, మీకు కనుక శుక్రుడు బాగాలేకపోతే మీకు ఆ అవకాశం వల్ల ఇబ్బందులు రావచ్చు. అంటే 2 లక్షలు కట్టండి మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్తారు. అక్కడ మీరు 2 లక్షలు కట్టిన తర్వాత వాళ్ళు కంపెనీనే ఎత్తేస్తారు. అంటే మోసం. ఏదో వ్యాపారం పెడతారు, సరుకు తీసుకొస్తారు, చూస్తే సరుకు అంతా నకిలీ, డమ్మీ. అంటే కొనుక్కొచ్చిన సరుకు అంతా డూప్లికేట్, ఒరిజినల్ కాదు. మనం చాలామంది చూస్తూ ఉంటాం, డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ ఉంటారు. సో అలాంటిది అవుతుంది అన్నమాట. మీకు గురువు కానీ శుక్రుడు కానీ ఇప్పుడు ఈ సమయంలో బాగుండాలి, ఉంటే చాలా మంచిది. మీ వ్యాపారం ఉద్యోగం చెప్పినట్లు, లేదంటే ఫ్రాడ్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తేజం షాప్ పెట్టాము, జాబ్లో జాయిన్ అయ్యాము, చాలా కష్టపడి తెచ్చుకున్నాం జాబ్, వ్యాపారం కూడా చాలా కష్టపడి పెట్టాం. కానీ జాబ్లో ఎంటర్ అవ్వగానే మీరు ఇలా రిలాక్స్ అయిపోయారు. అరే నాకు జాబ్ వచ్చింది కదా, రిలాక్స్ అయిపోకూడదు, ఇప్పుడే పని చేయాలి.
యూ హ్యావ్ టు వర్క్ నౌ. అవకాశం వచ్చింది, మెల్లిగా చేసుకుందాంలే, మెల్లిగా నేర్చుకుందాం, తొందర ఏముంది కదా. ఏసీ, మా ఆఫీస్లో ఏసీ ఉంది, కరెక్ట్ ఏసీ కింద నన్ను కూర్చోబెట్టారు, నేను అసలు పని చేయలేకపోతున్నాను, రిలాక్స్ అవుతున్నాను, నిద్రపోతున్నాను, నడవదు కదా. కొంచెం కష్టపడాలి అని చెప్తుంది. ఈ బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తెలివితేటలు వాడాలి. ఇన్ హౌస్, ఇన్ ద ఆఫీస్, ఇన్ ద బిజినెస్ తెలివితేటలు వాడాలి. మొదటి నెల మీరు కనీసం నటిస్తున్నట్టయినా, కష్టపడుతున్నట్టు నటిస్తూ ఉండాలి. కనీసం మీరు కష్టపడే ఓపిక లేకపోయినా కష్టపడుతున్నట్టు, తల ఉంచి పనిచేస్తున్నట్టు నటించాలి. కనీసం మెల్లిగా పని చేయండి, ఓకే. ఇంకా ఫస్ట్ డే నుంచే పని చేస్తే చాలా మంచిది. కానీ మీరు తెలియనివ్వకూడదు మీరు కష్టపడట్లేదని. మీరు కష్టపడుతున్నారు, మీరు లైన్లో ఉన్నారు, కంపెనీ కోసం ఏదైనా చేస్తారు అనేది చూపించుకోండి ఫస్ట్ మంత్. అది ఇంపార్టెంట్. మీ వర్క్ ఓకే, ఫస్ట్ మంత్ మీ బిహేవియర్, ఎక్కడైనా మీ బిహేవియరు మీరు కష్టపడుతున్నట్టు కనిపించడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇదే అందరూ సూచిస్తుంది మకరానికి, మీరు మొదటి నెల కష్టపడండి, నటించండి. అలా చేస్తే మిమ్మల్ని అందరు యాక్సెప్ట్ చేసి, ఓ వీడు మనవాడే అని కలుపుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత శుక్రబలం, గురుబలము శుక్రబలం ఉండాలని చెప్పాము. శుక్రబలం కనిపిస్తుంది మనకు. శుక్రుడు బలం, శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల శుక్రుడు బలం కనిపిస్తుంది. ఆఫీసులో మీకు శుక్రుడు సహాయం చేస్తాడు. సో మీరు టెన్షన్ పడొద్దు, ఎంతో కొంత సపోర్ట్ ఉంది. గురువు కాకపోయినా మీకు శుక్రుడు ఉన్నాడు, చెప్పాలంటే గురువు కూడా ఉన్నాడు. ఎందుకంటే మకర రాశికి సంవత్సరం బాగుంది, కానీ ప్రత్యక్షంగా ఈ నెల మీకు శుక్రుడు సపోర్ట్ ఉంది బాగా. సో నో నీడ్ టు వరీ, మీ జాబ్స్ మీకు వస్తాయి. సబ్జెక్ట్ టు కండిషన్. ఇది ఇక్కడ ఆపి ఒక సెంటెన్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో టైం అయితే బాగుంది, శుక్రుడు బలం ఉంది. శుక్రుడు బలం ఉన్నప్పుడు ఏ స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు. మీరు చూడండి, ఇప్పుడే స్త్రీని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. ఇక్కడే అర్థమవుతుంది శుక్రుడు బలంగా ఉన్నాడు. ఆకాశంలో ఆ శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన శుక్ర గ్రహానికి విపరీతమైన బలం వచ్చింది కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఆ శుక్రుని మనం కనుక సరిగ్గా వాడుకుంటే మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. లేదంటే అదే జైలుకి వెళ్తాం. శుక్రుడు అంటే లేడీసు, శుక్రుడు అంటే ఎక్కడైనా సాఫ్ట్వేర్ వస్తుంది, బట్టల వ్యాపారం వస్తుంది, ఆ అందం చాలా వస్తాయి. శుక్రుడు మీరు గూగుల్ చేసుకోవచ్చు, కెరియర్స్ రిలేటెడ్ టు శుక్రుడు అని, మీకు అవన్నీ వస్తాయి, అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. మీ శుక్రుడు బాగాలేకపోతే ఇప్పుడు అవన్నీ ఇబ్బంది పెడతాయి. మెయిన్గా శుక్రుడు బాగుండాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది, స్త్రీ జాతికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు శుక్రుడు అయితే మంచి స్థానంలో ఉన్నాడు, అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా. సో శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేయాలి. శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చెప్తాను. ఫస్ట్ అష్టలక్ష్మి దేవాలయానికి శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత నవగ్రహాల గుడికి వెళ్ళి శుక్రుడి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత ఏ స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు, అందంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. శుక్రుడు అంటే అందం, అందం అనేది మగవాళ్ళలో ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉండొచ్చు. అందంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత లగ్జరీ ఐటమ్స్, కాస్ట్లీ వాచెస్, కాస్ట్లీ బట్టలు, అలాంటి ఏమైనా కాస్ట్లీ ఉంటాయి కదా, కాస్ట్లీ మీకు ఏదైనా కాస్ట్లీ ఐటమ్, కాస్ట్లీ షర్టు ఇలాంటివి ధరించండి. చాలా మంది ఏం చేస్తారంటే బీరువాలో పెట్టేస్తారు, అలా చొక్కా పెట్టేస్తారు, దాన్ని అస్సలు తీరు, సంవత్సరంలో ఒకసారి తీస్తారు. అలా కాదు, ఇప్పుడు తీయండి. మాసంలో శుక్రుడు బలం ఎంతో కొంత అందుకుంటారు. శుక్రుడు అంటే వైట్ కలర్ బట్టలు వేయండి, వైట్ కలర్ బట్టలు డొనేట్ చేయండి. వైట్ కలర్తో తయారు చేసే స్వీట్లు, పాయసం, తర్వాత పాలకోవా, రసగుల్లా, అంటే వైట్ కలర్తో తయారు చేసే స్వీట్లు ఐటమ్స్ కూడా. ఇప్పుడు వైట్ కలర్ కప్పు, వైట్ కలర్ ఏదైనా దానం చేస్తే నెల మంచిది. మనకు శుక్రబలం కనిపిస్తుంది అందరికీ, ఎక్కడో అక్కడ శుక్రుడు దాని యొక్క శక్తి మన ప్రపంచం మొత్తం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇలాంటి సమయంలో మన శుక్రుడికి సంబంధించింది నమ్ముకోవాలి. శుక్రుడు అంటే నంబర్ 6 కూడా మీరు ఈ నెల వాడి చూడండి మీకు ఎలా ఉంటుందో. సో బేసిక్గా మకర రాశికి అయితే ఏ ఇబ్బంది లేదంటే నిజమే, ఎందుకంటే ఈ సంవత్సరం మకర రాశి బాగుంది. నంబర్ 1
సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ, బీ హ్యాపీ. చాలా బాగా వివరించారు, ధన్యవాదాలు సార్.